ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. గౌహతి స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు ముంబై బౌలర్లను ఊచకోత కోశారు. కేవలం 11 ఓవర్లలో 150 పరుగుల టార్గెట్ అంటే మామూలు విషయం కాదు. జైస్వాల్ వీర విహారం. బుమ్రాపై చిన్నపిల్లాడు వైభవ్ సూర్యవంశీ అటాక్. అసలు రాజస్థాన్ ఈ మ్యాచ్ ఎలా వశం చేసుకుంది? రోహిత్ శర్మ ఎక్కడ ఫెయిల్ అయ్యాడు? ఈ వీడియోలో క్లియర్ కట్ గా చూసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎల్జీ క్రికెట్ తెలుగు. ముందుగా ఈ మ్యాచ్ గౌహతిలోని బర్స్పరా స్టేడియంలో జరిగింది. వర్షం కారణంగా మ్యాచ్ను 11 ఓవర్లకు కుదించారు. రాజస్థాన్ రాయల్స్ 27 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సీజన్లో వరుసగా 3వ విజయాన్ని నమోదు చేసింది. కీ పాయింట్స్: రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ విధ్వంసం. యశస్వి జైస్వాల్ ఫైర్. జైస్వాల్ ఆరంభం నుండే ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 32 బంతుల్లో 77 పరుగులు చేసి మ్యాచ్కి హైలైట్గా నిలిచాడు. ఇందులో 10 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ. 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ బుమ్రా లాంటి దిగ్గజ బౌలర్ను ఎదుర్కొని 14 బంతుల్లోనే 39 పరుగులు రాబట్టడం విశేషం. వీరిద్దరి ఓపెనింగ్ భాగస్వామ్యం 80 పరుగులు. ఆర్ఆర్ భారీ స్కోర్కి పునాది వేసింది. రాజస్థాన్ నిర్ణీత 11 ఓవర్లలో 150 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయి భారీ స్కోర్ సాధించింది. ముంబై బౌలింగ్ వైఫల్యం. ముంబై బౌలర్లు పరుగులను నియంత్రించడంలో విఫలమయ్యారు. దీపక్ చహర్ వేసిన మొదటి ఓవర్లోనే జైస్వాల్ 22 పరుగులు పిండుకున్నాడు. జస్ప్రీత్ బుమ్రా కూడా ఈ మ్యాచ్లో తన మ్యాజిక్ చూపించలేకపోయాడు. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ పతనం. టాప్ ఆర్డర్ కొలాప్స్. 151 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన ముంబై మొదటి 5 ఓవర్లలోనే 46 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ. సందీప్ శర్మ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా అందరూ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. చివర్లో నమన్దీర్ మరియు రూథర్ఫర్డ్ కొన్ని మెరుపులు మెరిపించినా అది విజయానికి సరిపోలేదు. ముంబై 11 ఓవర్లలో 123 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆర్ఆర్ బౌలింగ్ ప్లాన్. ఆండ్రే బర్గర్, రవి బిష్ణోయి మరియు సందీప్ శర్మలో తలో 2 వికెట్లు తీసి ముంబైని కోలుకోనివ్వలేదు. ముఖ్యంగా రోహిత్ శర్మను సందీప్ శర్మ అవుట్ చేయడం ఐపీఎల్ చరిత్రలో 6వసారి. ఇదే మ్యాచ్ టర్నింగ్ పాయింట్. మరి ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గెలుపుకి జైస్వాల్ ఇన్నింగ్స్ కారణమా లేక సందీప్ శర్మ బౌలింగ్ కారణమా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే ముంబై ఇండియన్స్ ఈ ఓటమి నుంచి కోలుకొని మళ్ళీ కంబ్యాక్ ఇస్తుందని మీరు అనుకుంటున్నారా? వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని ఐపీఎల్ 2026 అప్డేట్స్ కోసం మన ఆర్ఎల్జీ క్రికెట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.